కర్నూలు డిప్యూటీ డీఓ శైలజ భర్త రవీంద్ర వికృత చేష్టలు శృతిమించాయి. తన కూతురితో పాటు ఆడుకోవడానికి వచ్చిన చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ మార్నింగ్ సురిత. ఇది చెప్పుకోవడానికి చాలా దారుణమైన విషయము. అంటే ఒక జిల్లా ఉన్నతాధికారి భర్తే తన కూతురుతో సమానమైన పిల్లల పట్ల లైంగిక వేధింపులకు దిగడం మొత్తం తల్లిదండ్రులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికార యంత్రాంగం కూడా విషయం తెలుసుకున్న అధికార యంత్రం కూడా తూతూ అంటూ ఉమ్ములిచ్చే పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డిఓ శైలజ భర్త రవి ఆయన వ్యాపారం చేస్తున్నట్టు గత కొద్ది రోజులుగా వీళ్ళు డిప్యూటీ డిఓ నగరంలోని సప్తగిరి నగరంలో చంద్ర అపార్ట్మెంట్ లో 104 బ్లాక్ లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఆయన వ్యాపారం చేస్తున్నానంటూ భార్య డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే తన కూతురు హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంట్లోనే ఉంటుంది. అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ పాపతో ఆడుకోవడానికి ఇంటికి వస్తే అతను ఆ చిన్నపిల్లల మీద కన్నేసినటువంటి రవీంద్ర తన కూతురిని బయటికి పంపించి ఏదో ఒక సాకు చూపించి అంగడికని చెప్పి బయటికి పంపించి ఎవరైతే కూతురి స్నేహితులు అపార్ట్మెంట్ పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వచ్చారో వాళ్ళని కంప్యూటర్ లో వీడియో గేమ్స్ చూపిస్తానంటూ, అదేవిధంగా సెల్ ఫోన్ లో గేమ్స్ ఉన్నాయంటూ లైంగికంగా బ్లూ ఫిలిమ్స్ అట్లాంటివి సెక్స్ సంబంధించినటువంటి పిక్చర్ నీలి చిత్రాలు పిల్లలకు చూపించేవాడు. అయితే ఈ పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు డిప్యూటీ డిఓ శైలజ దృష్టికి తీసుకెళ్లారు గతంలో. అయినా కూడా ఆమె భర్తని వెనకేసుకురావడం పట్ల వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. అయితే ఆయన పైశాచిక వికృత చేష్టలు శృతిమించడంతో నిన్న సాయంకాలం తల్లిదండ్రులలో కూడా తమ పిల్లలతో జిల్లా ఎస్పీ రవికృష్ణ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని పిల్లల్ని తల్లిదండ్రులు పిలిపించి విచారించారు. వెంబడే అతన్ని రవీంద్రని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి అతని మీద పాస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. సునీత. రైట్, థ్యాంక్ యూ సురేష్.